హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ రెసిపీస్. ఈరోజు నేను మీకు రైస్ ఫ్లవర్ రోటీ అంటే బియ్యం పిండి రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రోటీస్ నార్మల్గా గోధుమ పిండి చపాతీలా ఈజీగా చేయలేరు అందరూ. సో నేను మీకు ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని వేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసి 1 కప్ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇంకా పిండి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తేనే రోటీస్ పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే విరిగిపోతాయి. కావాలనుకుంటే 2 to 3 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని మిగతా పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. పొడి పిండిలో డిప్ చేసుకొని ఇలా కోలతోనే రోల్ చేసుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా వరిపిండి రొట్టెలు హ్యాండ్స్తోనే ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేస్తారు, కానీ నేను ఇలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. సైడ్స్ కూడా పగలకుండా రౌండ్గా ఎంత బాగా వస్తుందో చూడండి మన రోటీ ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా రౌండ్గా, సైడ్స్ పగలకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పెనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. 10 సెకండ్స్లోనే ఇలా బబుల్స్ వస్తాయి. అప్పుడు టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కంప్లీట్గా కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి, అదర్వైజ్ రోటీ గట్టిగా అవుతుంది. ఇలా కాలిన తర్వాత టర్న్ చేసుకుంటే పొంగుతుంది, అంటే మన రోటీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు 2 సైడ్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇంకొకటి చేసి చూపిస్తా. సేమ్ అలాగే కొంచెం పిండి ముద్దని తీసుకొని కొంచెం సాఫ్ట్గా చేసుకున్న తర్వాత పొడి పిండిలో డిప్ చేసి ఇలా రోల్ చేసుకో. ప్రతిసారి మీరు పిండి ముద్దని తీసుకున్నప్పుడు సాఫ్ట్గా చేసుకున్న తర్వాతనే రోల్ చేస్తే ఇలా పగలకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ రోటీ రౌండ్గా సైడ్స్ పగలకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ ఒకవేళ మీకు రౌండ్గా రాకపోతే మీరు ఇలా ఒక షార్ప్గా ఉన్న పెద్ద మూతని తీసుకొని ఇలా కట్ చేస్తే సరి, పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రెడీ. ప్రాక్టీస్ లేని వాళ్లకు ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. దీన్ని కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. ఇలా 10 సెకండ్స్ తర్వాత టర్న్ చేసుకుంటే ఇంకో సైడ్ కంప్లీట్గా కాల్చుకున్న తర్వాత టర్న్ చేస్తే పొంగుతుంది. చూడండి ఎలా పొంగుతుందో. అంతే ఫ్రెండ్స్, మన సూపర్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ వరిపిండి రొట్టెలు రెడీ. ఈ రొట్టెలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనే ఉంది. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీకి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఇలాగే అన్ని రోటీస్లని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోటీస్ని ఏ కర్రీతో తిన్నా కూడా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన రోటీ 2 పొరలుగా ఎంత బాగా వచ్చిందో, ఎంతో రౌండ్గా, ఎంతో సాఫ్ట్గా, పర్ఫెక్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, వరిపిండి రొట్టెల్ని కూడా ఇలా ఈజీగా గోధుమ పిండి రొట్టెల్లాగా ఎలా చేశానో. సో మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.